ఐపీఎల్లో మరో బ్యాటింగ్ ప్యారడైజ్, మరో రన్ ఫీస్ట్. ఢిల్లీ మరియు పంజాబ్ మధ్య జరిగిన 529 రన్స్ థ్రిల్లర్ మరవక ముందే జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఏకంగా 229 పరుగుల టార్గెట్ని హైదరాబాద్ ఎలా చేజ్ చేసింది, సూర్యవంశీ ఊచకోత ఎలా సాగింది, ఈ మ్యాచ్ హైలైట్స్ మరియు రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ముందుగా బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్కి వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లు ఆడాడు. గత మ్యాచ్లో డకౌట్ అయిన కసితో ప్రఫుల్ హింగే వేసిన మొదటి ఓవర్లోనే ఏకంగా 4 సిక్స్లు బాది తన ఇంటెంట్ ఏంటో చూపించాడు. 35 రన్స్ దగ్గర అనికేత్ వర్మ తన క్యాచ్ వదిలేసినందుకు చాలా భారీ మూల్యం చెల్లించుకున్నారు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 36 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 12 సిక్స్లు కొట్టి రాజస్థాన్ తరఫున ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు 12 కొట్టిన రికార్డును తన పేరును రాసుకున్నాడు. సూర్యవంశీ తోడుగా ధ్రువ్ జురేల్ కూడా అద్భుతంగా సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 112 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డెనవర్ ఫెరారా కేవలం 16 బంతుల్లోనే 33 రన్స్ చేసి మెరుపులు మెరిపించాడు. కానీ ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. మొదటి 15 ఓవర్లో రెచ్చిపోయిన రాజస్థాన్ రాయల్స్ చివరి 5 ఓవర్లో కేవలం 44 పరుగులు మాత్రమే చేసి తడబడింది. ఫైనల్గా 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు రాజస్థాన్ ఫీల్డర్లు బంపర్ ఆఫర్లు ఇచ్చారు. మొదటి బంతికే ట్రావిస్ హెడ్ క్యాచ్ను ధ్రువ్ జురేల్ వదిలేశాడు. అయితే అది పెద్ద నష్టం చేయలేదు. కానీ అభిషేక్ శర్మ క్యాచ్లను 4 రన్స్ దగ్గర హెట్మయర్, 30 రన్స్ దగ్గర జడేజా వదిలేసి మ్యాచ్ను హైదరాబాద్ చేతిలో పెట్టారు. అభిషేక్ లాంటి ప్లేయర్కు లైఫ్ ఇస్తే వదులుతాడా? చెలరేగిపోయాడు. సెకండ్ వికెట్కి ఏకంగా 132 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి తమ పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను క్లోజ్ చేశారు. ఇక పాపం జోఫ్రా ఆర్చర్ గురించి చెప్పుకోవాలి. తన స్పెల్లో అద్భుతమైన పేస్ అండ్ ఫైర్తో బౌలింగ్ చేసిన తన బౌలింగ్లో 2 క్యాచ్లను డ్రాప్ చేయడం ఆర్చర్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్గా సన్ రైజర్స్ కేవలం 18.3 ఓవర్లలోనే, అంటే ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 229 రన్స్ చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలో పలు ఆసక్తికరమైన రికార్డులు నమోదయ్యాయి. జైపూర్ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్. గతంలో 2023లో రాజస్థాన్ రాయల్స్పై ఎస్ఆర్హెచ్ చేసిన 215 రన్స్ రికార్డు బ్రేక్ అయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది 4వ అత్యధిక రన్ చేజ్ కావడం విశేషం. ఐపీఎల్లో 200+ టార్గెట్ను 5వసారి సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అలాగే రాజస్థాన్ రాయల్పై ఎస్ఆర్హెచ్ ఇది వరుసగా 6వ విజయం. 2023 నుంచి 2026 వరకు వరుసగా 6 విజయాలు సాధించింది. సో ఇది ఫ్రెండ్స్, ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రివ్యూ. సూర్యవంశీ రికార్డు బ్రేకింగ్ సెంచరీ చేసిన, చెత్త ఫీల్డింగ్ మరియు చివరి 5 ఓవర్లో తక్కువ పరుగులు రావడం వల్ల ఆర్ఆర్ మ్యాచ్ చేజార్చుకుంది. మరి ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఓటమికి ప్రధానమైన కారణం ఫీల్డింగ్ అంటారా, లేక డెత్ ఓవర్ బ్యాటింగ్ అంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.